దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. ఆయన అత్యున్నతమైన కృపను బట్టి పలు రీతులలో ఈ యోహాను యొక్క జీవిత చరిత్రను భాగముగా మనము ధ్యానిస్తూ వస్తున్నాము. గడిచిన భాగంలో మనము చూసాము కదా, యేసు ప్రభువారు మరియు ఈ యోహాను ఒకరికొకరు ఇచ్చుకున్న పరస్పర గౌరవాన్ని ఇరువురు కలిసి తండ్రి నీతిని ఎలాగ నెరవేర్చారో మనము చూసాం. ఈ భాగంలో ఒక పరిచర్య మరొక పరిచర్యను మించి ఎదుగుతున్నప్పుడు ఎలా దాన్ని స్వీకరించాలి, యోహాను జీవితంలో నుంచి కొద్ది మాటలు మనము ధ్యానం చేద్దాం. యోహాను రాసిన సువార్త, మీ బైబిల్ తెరిచినట్లయితే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము చూద్దామా. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 26వ వచనము నుండి చదువుకుందాం. వివాదం ఏంటో చూద్దాం. శుద్ధీకరణాచారమును గురించి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదం పుట్టెను. గనుక వారు యోహాను నద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో, నీవెవని గురించి సాక్ష్యమిచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిసమిచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. చూడండి, యోహాను శిష్యులు వారి యజమానుడైన యోహాను దగ్గరకు వచ్చి అంటున్నారు, అయ్యా, నీవు ఎవరికైతే బాప్తిసం ఇచ్చావో, ఎవరు నీతో కూడా ఉన్నారో, ఇప్పుడు వాళ్ళు నిన్ను దాటి ఎదిగిపోతున్నారు. ఆయన కూడా బాప్తిసం ఇస్తున్నాడంటే ఇప్పుడు అందరూ ఆయన దగ్గరికి వెళ్తున్నారు. సమస్య అర్థమవుతుంది కదండి. యోహాను శిష్యులు వచ్చి యోహానుతో అంటున్నారు, దైవజనుడా, మనం కదా మొదట పరిచర్య ప్రారంభించింది, మనం కదా ఎక్కువ అభివృద్ధిలో ఉండాల్సింది, మన దగ్గరికి కదా ఎక్కువ మంది రావాల్సింది, మరి ఈ మధ్యలో నీతో కూడా పరిచర్యలో ఉన్న ఆయన బాప్తిసం ఇవ్వటం ఏంటి, ఆయన దగ్గరికి జనాలు తండోలుగా వెళ్ళటం ఏంటి? యోహాను శిష్యులకు ఎక్కడో ఒక అసూయ లాంటిది, ఒక ఆలోచన పుట్టింది. గమనించండి, నేటి కాలంలో కూడా కొన్ని సంవత్సరముల తరబడి ఉండే సంఘాలు ఉంటాయి. బహుశా అందులో 40-50 మందే ఉండొచ్చు. కానీ నిన్న మొన్న ప్రారంభమైన కొన్ని సంఘాలు వందలు వేలుగా విస్తరించుండొచ్చు. బహుశా ఆ సేవను ప్రారంభించిన వ్యక్తి ఒకప్పుడు ఆ 40-50 మందిలో ఉన్న విశ్వాసే కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో అది సేవలోనే చూసిన, లేదు మన ఎదుట మన వ్యక్తిగత జీవితంలో నిన్న మొన్నటి వరకు మన క్రింద ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక్కసారిగా అభివృద్ధి చెంది మనకంటే పై స్థాయికి వెళ్ళొచ్చు. మన దగ్గర ఆశించిన వ్యక్తులు ఈరోజు మనల్ని దాటి పైకి వెళ్ళొచ్చు. మనం అలాంటి స్థితిని ఎలా తీసుకోవాలి? ఒక క్రైస్తవులు నిజంగా మన ఎదుట మనకంటే తక్కువగా ఉన్నటువంటి ఒక్కసారిగా ఎదిగితే ఎలా తీసుకోవాలి మనము? చూడండి, వాక్యముల భక్తుడు ఏమంటున్నాడు, 27వ వచనం చదువుతున్నాను. చూడండి ప్రియులారా, అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడును ఏమీ పొందనేరడు. మీ జీవితాంతం ఈ మాట గుర్తుపెట్టుకోండి. యోహాను 3:27. మిమ్మల్ని ఎవరు అసూయపడేలా మాట్లాడినా, ఒకవేళ ఎవరు నీకు ఆలోచన లేకపోయినా నీలో అలాంటి తలంపులు పెట్టడానికి ప్రయత్నించిన ఈ వచనాన్ని గుర్తుపెట్టుకోండి మీ జీవితాంతం. యోహాను అంటున్నాడు, శిష్యులయ్యా, యేసు ప్రభు నీకంటే గొప్ప పరిచర్య చేస్తున్నారని చెప్పినప్పుడు యోహాను సింపుల్గా తేల్చేస్తున్నాడు, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడును ఏమీ పొందనేరడు. ఎంత చక్కని మాట. సింపుల్గా ఏమంటున్నాడంటే, అయ్యా, యేసు ప్రభు వారు బహుశా ఒకప్పుడు నాతో కూడా పరిచర్య చేసి ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ ఆయన ఇప్పుడు నాకంటే ఎక్కువ పరిచర్య చేస్తున్నాడంటే దాని అర్థము నాకేదో నమ్మక ద్రోహం చేసి సొంత శాఖ పెట్టుకున్నాడని కాదు. పరలోకము నుండి అతనికి అనుగ్రహించబడింది. పరలోకము నుండి యేసు ప్రభువుకు అనుగ్రహించబడింది కనుకనే అంతగా ఆయన పొందుకున్నాడు. రెండవదిగా ఏమంటున్నాడో చూడండి, నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియో చెప్పినట్టు మీరే నాకు సాక్షులు.
యోహాను తన శిష్యులతో అంటున్నాడు, పిల్లలారా ఎన్నిసార్లు మీకు చెప్పలేదు నేను ఆయన చెప్పుల వారిని కూడా ఎప్పడానికి యోగ్యుడిని కానని, ఆయన లోక పాపాన్ని మోసుకొని పోయే గొర్రె పిల్లని, నేనైతే నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చాను, కానీ నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన ఆత్మలో మీకు బాప్తిసం ఇస్తాను. ఆయన గురించే కదా నేను చెప్పింది. మరి నేనే కదా ఆయన అంత గొప్పవాడని చెప్పింది. మరి ఆయన భవిష్యత్తును నేనే అంత గొప్పగా చెప్పినప్పుడు ఆయన గురించి నేను ఏ సాక్ష్యమైతే ఇచ్చానో ఆ సాక్ష్యం ఇప్పుడు నిజమవుతున్నప్పుడు, ఆయన అంత గొప్పగా వాడబడుతున్నప్పుడు నేనెందుకు అసూయ చెందాలి? నేనే కదా కోరుకుంది, నేనే కదా ప్రవచించింది, నేనే కదా సాక్ష్యం ఇచ్చింది. మరి నేను క్రీస్తును కదా, ఆయన కదా క్రీస్తు. నేను కేవలం ఆయనకు ముందున్న ఒక సాక్షినే కదా. మూడవదిగా ఏమంటున్నాడు చూడండి, పెండ్ల కుమార్తె కలవాడు పెండ్లి కుమారుడు. అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును, ఈయన సంతోషము పరిపూర్ణమై ఉన్నది. వాక్యం వినుచున్న ప్రియ దేవుని పిల్లలారా, మూడవదిగా అంటున్నాడు, యేసు ప్రభుని పెండ్లి కుమారునితో పోలుస్తూ తనని తాను పెండ్లి కుమారుని స్నేహితునిగా పోల్చుకుంటున్నాడు. పెండ్లి కుమారుని స్వరం విని అతని స్నేహితుడు ఎంత సంతోషపడతాడో. ఇన్నాళ్ళు ఎదురు చూసిన నా స్నేహితుడు ఇప్పుడు ఒక ఇంటివాడు అవ్వబోతున్నాడు అని ఆ స్నేహితుడు పెండ్లి కుమారుని బట్టి ఎంతగా సంతోషిస్తాడో, ఇప్పుడు నేను నా స్నేహితుడైన యేసు ప్రభుని బట్టి అంతగా సంతోషిస్తున్నాను. ఇక్కడ మాట గమనించారు లేదో, స్నేహితుడని సంబోధిస్తున్నాడు. కానీ మనకి తెలియకుండానే కొన్ని సందర్భాల్లో ఇతరుల వ్యక్తుల మీద అసూయని, ద్వేషాన్ని పెంచుకుంటాం. మనకి తెలియకుండానే ఒక రకమైన పగ వంటి స్వభావం వస్తుంది మనలో. అవురా, నా కళ్ళ ముందు ఉన్నవాడు, నా క్రింద ఉన్నవాడు ఈరోజు నా కళ్ళ ముందు ఇంతలో ఎదగటం ఏంటి? సహించలేం మనము. కానీ యోహానిస్తున్న సాక్ష్యం చూడండి. నెంబర్ 1 అంటున్నాడు, యేసు ప్రభు వారికి పరలోకం నుంచి ఇవ్వబడింది, నేనెవరిని దాన్ని కాదనటానికి. నెంబర్ 2, ఆయన గురించి నేనే కదా సాక్ష్యం ఇచ్చింది. మరి నేనిచ్చిన సాక్ష్యానికి వ్యతిరేకంగా నేను ఎలా అసూయపడగలను? నెంబర్ 3, ఆయన పెండ్లి కుమారుడు, నేను ఆయన స్నేహితుడిని. స్నేహితుడు అన్న మాటలో ఎక్కడ ఏ విరోధ భావాన్ని కానీ ఏ ద్వేషభావాన్ని కానీ ప్రదర్శించట్లేదు. ఈ మూడింటిని ముగిస్తూ యోహాను అంటున్నాడు చూడండి, 30వ వచనం, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఈ మాట చెప్పగలమా నిజంగా మనం? ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. ఎంతమందివి మన హృదయపూర్వకంగా ఈ మాటను చెప్పగలుగుతాము? యోహాను శిష్యులు యోహాను వద్ద తమ గోడు వెళ్ళవేసుకుంటున్నారు. అయ్యా, మన పరిచర్య తగ్గిపోతుంది, ఆయన పరిచర్య పెరిగిపోతుంది. యోహాను అంటున్నాడు, ఇరువురము పరలోకపు పరిచర్య కదా చేసేది, ఇరువురము పరలోక రాజ్యాన్నే కదా కట్టేది. మరి ఇరువురము పరలోక రాజ్యాన్నే కడుతున్నప్పుడు ఏదో ఆయనొక ఇల్లు కడుతున్నట్టు, నేనొక ఇల్లు కడుతున్నట్టు, ఆయన కంటే గొప్పగా నేను కట్టాలన్నట్టు ఎందుకు మాకు పోటీ స్వభావం? ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుచున్నాడు. సేవ, సహవాసం పోటీతో కాదు చేయవలసింది, ఐక్యమత్యముతో. సంఘముల మధ్య, సహవాసముల మధ్య, డినామినేషన్స్ మధ్య తగాదాలు కాదు ఉండాల్సింది. ఒకరినొకరు హెచ్చించుకోవాలి, ఒకరి కోసం మరొకరు తగ్గించుకోగలగాలి. అందుకే మరలా 3 మాటలు మీకు క్లుప్తంగా వివరిస్తాను. నెంబర్ 1, పరలోకం నుంచి ఇవ్వబడితే తప్ప ఎవరు ఏది పొందలేరు. సో కనుక ఎదుటి వ్యక్తిని ద్వేషించే ముందు, అసూయపడే ముందు అతనికి ఇవ్వబడుతున్న ప్రతి దీవెన పరలోకం నుండి ఇవ్వబడుతుంది. ఆ విషయంలో నీవు అసూయ చెందితే దేవునికి వ్యతిరేకం అవుతున్నావు, పరలోకానికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావని మర్చిపోవద్దు. కనుక మనము తగ్గించుకుందాం, దేవుడు హెచ్చించిన ప్రకారం సాగిపోదాము. దేవుడు నిన్ను, నన్ను, మన పరిచర్యలన్నింటినీ దీవించునుగాక. ఆమేన్.